హాయ్ అండి, నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఐరన్ చేస్తున్నాను అనమాట. మనకి నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, సో వాటిని ఇలా ఐరన్ అయితే చేస్తున్నాను. మనకి ఇవి మడతతో వస్తాయి కాబట్టి కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. అప్పుడు మనకి కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. అదే మనం కనుక చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి. జస్ట్ అలా మనం హీట్ చేసి అలా పామేసామంటే ఆ ముడతలన్నీ కూడా పోతాయి. మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. అదే మనం ఈ విధంగా కుట్టేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు, అలానే కుట్టాలనిపించదు కూడా, మడతలు పడిపోతూ ఉంటుంది. అదే మనం నీట్గా ఐరన్ చేసామనుకోండి, క్లాత్ కూడా కొంచెం స్టిఫ్గా అవుతుంది, కుట్టాలని కూడా అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేనైతే నార్మల్ బ్లౌజెస్ మాత్రం ఖచ్చితంగా ఇలా ఐరన్ అయితే చేస్తానండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకి కుట్టినప్పుడు కూడా స్టిఫ్గా ఉండడం వల్ల ఈజీగా పని అయితే అయిపోతుంది అనమాట. సో కాబట్టి నేనైతే ఐరన్ అయితే కంపల్సరీ చేస్తాను. మరి ఐరన్ బాక్స్ లేకపోతే ఏం చేయాలి అని మాత్రం అడగండి. నేనైతే ఐరన్ చేస్తానన్నమాట. మీలో ఎంతమంది ఇలా ఐరన్ చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీ సైడ్ నార్మల్ బ్లౌజెస్ అనేవి ఎంత ప్రైస్ తీసుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే 70 రూపీస్ అండి. నేనైతే 70 రూపీసే తీసుకుంటాను. నార్మల్ కాటన్ బ్లౌజ్ కుడితే మాత్రం లైనింగ్ బ్లౌజ్కి అనేది వేరే ప్రైస్ ఉంటుంది. మరి మీ సైడ్ ఎంత తీసుకుంటారనేది కామెంట్ చేసేయండి.